Hello, Titians. Today's movie is Minmini, directed by Halita Shamim. Every great friendship starts with a rivalry అంటే ప్రతి గొప్ప ఫ్రెండ్షిప్ వెనుక ఒక గొడవ ఉంటుంది అనే లైన్తో స్టార్ట్ అవుతుంది ఈ మూవీ. ఊటీలో ఒక బోర్డింగ్ స్కూల్లో శబరి అండ్ పరి అనే ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు. పరి ఎప్పుడూ శబరిని ఆట పట్టిస్తూ ర్యాగ్ చేస్తూ ఉంటాడు. ఈ రైవలరీ కాస్త ఫ్రెండ్షిప్ గా మారే టైంకి వీళ్ళు ట్రైబల్ ట్రిప్ కి వెళ్తున్న బస్ కి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ లో ఏం జరిగింది, ఆ యాక్సిడెంట్ తర్వాత శబరి లైఫ్ ఎలా మారింది, ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల తర్వాత ప్రవీణ అనే అమ్మాయి ఆ స్కూల్లోకి వచ్చి శబరిని ఎందుకు ఫాలో అవుతుంది, అసలు వీళ్ళ ముగ్గురికి ఉన్న కనెక్షన్ ఏంటి అనేదే మూవీ బేసిక్ ప్లాట్. ఇది బేసిక్ గా ట్రావెల్ మూవీ. నేచర్ అన్ని హీల్ చేస్తుంది అనే ఫిలాసఫికల్ టచ్ తో ఉంటుంది. శబరి ఆ ఇన్సిడెంట్ తర్వాత తనకి ఉన్న సర్వైవల్ గిల్ట్ తో తన ఫ్రెండ్ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడమే తన పర్పస్ అనుకుంటాడు. సో హిమాలయాస్ కి రైడ్ కి బయలుదేరతాడు. ఈ సోలో అండ్ సోల్ సర్చింగ్ జర్నీ తన రియల్ పర్పస్ తెలుసుకోవడానికి ఎలా హెల్ప్ చేసింది అనేది మీరు మూవీలో చూడొచ్చు. మూవీ చాలా స్లో పేస్ లో వెళ్తుంది. రియల్ లైఫ్ లో జరుగుతుందేమో అని అంత అథెంటిక్ గా తీశారు. సో అందుకే అందరికీ సెట్ అవ్వకపోవచ్చు. మీకు ఒక ముక్కలో చెప్పాలంటే కొంచెం ఎవడే సుబ్రహ్మణ్యం వైబ్ లో ఉంటుంది. అంటే అంత ఎంగేజింగ్ గా ఉండదు. అలాంటి మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ ఆనెస్ట్ అండ్ సిన్సియర్ స్టోరీ టెల్లింగ్ అటెంప్ట్ ని ఒకసారి ట్రై చేయొచ్చు. పర్సనలీ నాకైతే గ్లిమ్సెస్ ఆఫ్ బ్రిలియంట్ ఫిల్మ్ మేకింగ్ కనిపించిన ఓవరాల్ గా అయితే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ లేదు. చూడాలనుకుంటే ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు డబ్బింగ్. మూవీలో నాకు నచ్చిన ఆస్పెక్ట్స్: ఈ మూవీలో క్యారెక్టర్స్ యంగ్ గా ఉన్నప్పుడు కొంచెం షూట్ చేశారు. లిటిల్ ఓల్డర్ పోర్షన్స్ కి వాళ్ళు పెరిగిన తర్వాత రియల్ గా 5 to 6 years వెయిట్ చేసి మళ్ళీ షూట్ చేశారంట. నిజంగా ఈ విషయం చాలా ఫ్యాసినేటింగ్ గా అనిపించింది. చాలా మ్యాటర్ లేని విషయాల్ని ప్రమోషనల్ మెటీరియల్ గా వాడుతున్న ఈ రోజుల్లో ఎందుకు ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ని ప్రమోషన్స్ కి యూజ్ చేయలేదో తెలియదు. అసలు మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా మనలో చాలా మందికి తెలిసి ఉండదు. నెక్స్ట్ బిగ్ పాజిటివ్ ఏంటంటే సినిమాటోగ్రఫీ బై మనోజ్ పరమహంస గారు ఈ టాప్ నాచ్ అంతే. ఇది హిమాలయాస్ బ్యాక్ డ్రాప్ గా ఉన్న స్టోరీ కాబట్టి ఆబ్వియస్ గా లొకేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆ లొకేషన్స్ ని అంతే సూపర్బ్ గా క్యాప్చర్ చేశారు. సందీప్ రెడ్డి వంగ గారి స్టైల్లో చెప్పాలంటే కొన్ని షార్ట్స్ అయితే మన బ్రెయిన్ లో రేడియో లూసెంట్ ఇమేజెస్ లా ఇంప్రింట్ అయిపోతాయి మూవీ ఫినిష్ అయిన తర్వాత కూడా. యంగ్ పోర్షన్స్ కూడా బాగానే క్యాప్చర్ చేశారనిపించింది. ఫైనలీ నాకు మూవీలో స్టాండ్ అవుట్ అయిన సీక్వెన్సెస్ బటర్ఫ్లై సీక్వెన్స్, అక్కడే లోకల్ చిన్నపిల్లడితో వచ్చే ఒక సీక్వెన్స్, పెయింటింగ్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ లో హీరోయిన్ అండ్ హీరోకి మధ్య ఉండే కనెక్షన్ రివీల్ చేసిన విధానం కూడా బాగా అనిపించింది. మూవీ వెళ్ళిన ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా యాప్ట్ వేలో నీట్ గా ప్రెజెంట్ చేశారనిపించింది. ఇంకా మెయిన్ డ్రాబ్యాక్స్ ఏంటంటే ముందే చెప్పినట్టు మూవీ స్నేల్ పేస్ లో వెళ్తుంది. ఏదో లడక్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు మనం ఒక పాస్ట్ ప్యాకేజ్ ని క్యారీ చేస్తున్న ఒక కపుల్ ని వ్లాగ్ తీస్తే ఎలా ఉంటుందో అలాంటి పేస్ లో ఉంటుంది. ఇంత క్లియర్ గా ఎందుకు చెప్తున్నానంటే మీకు రైట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడానికి, లేదంటే నన్ను తిట్టుకుంటారు. అండ్ మూవీలో సిగ్నిఫికెంట్ పార్ట్ ఆన్ ద రోడ్ అండ్ 2 or 3 క్యారెక్టర్స్ మధ్య ఉండడం వల్ల ఇంట్రెస్టింగ్ సీన్స్ ఆర్ ఎంగేజింగ్ కాన్వర్సేషన్స్ ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది. బట్ చాలా వరకు ఫ్లాట్ గానే వెళ్తుంది. అంత ఎమోషనల్ ప్లాట్ ని సెటప్ చేసుకుని ఏదో పై ఫిలాసఫికల్ గా లాగించేశారనిపించింది. నా ఉద్దేశం ఏంటంటే ఇంకొంచెం ఇంటెన్స్ గా తీసుంటే ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉండేది. నెక్స్ట్, మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ ఓవరాల్ గా బానే ఉన్నా కొన్ని చోట్ల ఆడ్ గా ఉంటుంది. ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటాడు. మరి కొన్నిసార్లు అసలు నాకేం సంబంధం లేదన్నట్టు బిహేవ్ చేస్తాడు. అలా ఎందుకు చూపించారో జస్టిఫై చేయలేదు. ఇంకా పర్ఫార్మెన్సెస్ కి వస్తే పరిగా చేసిన అతని పర్ఫార్మెన్స్ నాకు బాగా స్టాండ్ అవుట్ అయింది. హీరోయిన్ ఇస్ డీసెంట్ అని చెప్పాలి. హీరోగా చేసిన అతను ఇంత ఇంటెన్స్ రోల్లో వాజ్ నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. దట్స్ ఇట్ గైస్. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్ యువర్ లేట్ బ్యాక్ ఓటీటీయన్.